వెల్కమ్ టు రస్తా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో లడ్డూని తయారు చేసుకోవడము. ఈసారి రాఖీకి ఇలా తయారు చేస్తున్నాను. చాలా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్ వరకు బాదం గింజల్ని తీసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పూర్తిగా ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించిన తర్వాత హాఫ్ బౌల్ వరకు గుమ్మడి గింజల్ని, హాఫ్ బౌల్ వరకు సన్ఫ్లవర్ గింజల్ని, హాఫ్ బౌల్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించాలి. ఈ కలర్లోకి వచ్చేంతవరకు వేయించితేనే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఈ కలర్లోకి వచ్చేంతవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారనివ్వాలి. తీసుకున్న డ్రై ఫ్రూట్స్ మనము 2.5 బౌల్స్ వరకు తీసుకున్నాం కాబట్టి 2 బౌల్స్ వరకు డేట్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 బౌల్స్ వరకు డేట్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చక్కెరని బెల్లంని యాడ్ చేయకుండా డేట్స్తోనే తయారు చేస్తూ ఉంటాము కాబట్టి 2 బౌల్స్ వరకు తీసుకుంటున్నాను. ఇవి 2 బౌల్స్ తీసుకున్నప్పటికీ ఒక్కొక్క బౌల్గా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేస్తేనే మిక్సీ జార్ లో బ్లేడ్స్ పట్టుకోకుండా ఉంటాయి కాబట్టి నేను 2 టైమ్స్ అయితే గ్రైండ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని డ్రై ఫ్రూట్స్ వేయించిన ప్యాన్లోకి తీసుకొని 2 నిమిషాల పాటు అలా ఉంచడం వల్ల మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్నిటిని మాత్రమే ఒక్కలు చెక్కలుగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకొని మిగతా వాటిని అలా యాడ్ చేసి జీడిపప్పుని బాదం పప్పుని మాత్రం కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే అక్కడక్కడ పలుకులు పలుకులుగా ఉంటాయి. పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటాయి కాబట్టి అలా వేసి ఒక పళ్ళెంలోకి తీసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని మనకు కావలసిన సైజులో ఉండలుగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారవుతుంది. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.